బరువు తగ్గాలంటే డైటింగ్ ఒక్కటే దారి అనుకుని ఈ మధ్య అందరూ రకరకాల డైట్స్ని పాటిస్తున్నారు. అయితే డైటింగ్తో ఓ కొత్త చిక్కు ఉందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. పెద్ద వయసులో డైటింగ్ చేస్తే బరువుతో పాటు ఎముకల సాంద్రత కూడా తగ్గుతుందని ఆ స్టడీ చెబుతుంది. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డెన్నిస్ విలేయర్ బృందం చేసిన అధ్యయనంలో డైటింగ్ చేసిన వారిలో శరీరం బరువుతో పాటు ఎముకల సాంద్రత కూడా తగ్గుతుందని, డైటింగ్ వల్ల వృద్ధుల్లో ఎముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని డాక్టర్లు చెప్పారు. 50 ఏళ్లు పైబడిన వాళ్లపై చేసిన ఈ అధ్యయనంలో బరువు తగ్గడానికి కొందరు కేవలం డైటింగ్పై ఆధారపడితే మరికొందరు డైటింగ్తో పాటు వ్యాయామం కూడా చేశారు. వ్యాయామం చెయ్యకుండా తిండి మాత్రమే తగ్గించిన వాళ్లలో బరువుతో పాటు ఎముకల సాంద్రత కూడా తగ్గుతున్నట్లు డాక్టర్లు గమనించారు. అందుకే డైటింగ్ చేసేవాళ్ళు వ్యాయామంపై కూడా దృష్టి పెట్టాలి. వ్యాయామం వల్ల కండరాలతో పాటు ఎముకల పటుత్వం కూడా పెరుగుతుంది. అందుకే డైటింగ్ కన్నా ముందు వ్యాయామంతో బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.